నా పేరు కెచ్చల రంగారెడ్డి, సిపిఎంఎల్ మాసలైన్ ప్రజాపంద కొత్తగూడెం జిల్లా కార్యదర్శి. ప్రజలారా, ఈరోజు రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మిర్చి పంటలు వేసినటువంటి రైతాంగం మరిన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాలం కలిసి రాలేదు, ప్రభుత్వం సహకరించలేదు, చీడపీడలు కూడా ఎక్కువైపోయినాయి, పెట్టుబడులు ఎక్కువైపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతు చాలా ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలోనే రేవంత్ రెడ్డి గారు కూడా నాది రైతు ప్రభుత్వం, రైతును ఆదుకుంటానని చెప్పి తను అంతర్జాతీయ వేదికల్లో కూడా మాట్లాడటం ఒక మంచి విషయం. రైతులు ఇబ్బందుల్లో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పటం కూడా మన దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడటం కూడా ఇది మొదటిసారి. అందుకనే రైతుల ఆవేదనని అద్దం పట్టే విషయమే అది. అయితే ఈ సమస్యల పరిష్కారానికి తను ఇచ్చినటువంటి వాగ్దానాలు తప్పనిసరిగా నెరవేరాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రైతు భరోసా ఇప్పటి వరకు అందరికీ రాలేదు, అది వెంటనే అందరికీ రావాలి. అది వాళ్ళు ప్రభుత్వం ప్రకటించినట్టుగా 10,000 రూపాయలు ఖచ్చితంగా ఎంత తొందరగా వస్తే అంత అది వేసంగి పంటలకు సహకారంగా ఉంటుందని చెప్పి మా పార్టీ భావిస్తున్నది. అందుకనే అది త్వరగా చర్యలు చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే 6 గ్యారెంటీల గురించి కూడా ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏదో చర్యలు తీసుకుంటాము, ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నారు, కానీ అవి కూడా త్వరగా అందరికీ లబ్ధి జరిగేటట్టుగా చూడాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మిర్చి రైతుకు సంబంధించి క్వింటాకి 30,000 రూపాయలు రేట్ నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వ్యాపారులు అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని చెప్పి ఈ రైతులు దోచుకునే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.